మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో సంఘంలో కూడిన మీకును లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. పిలిచిన దేవునితో పౌలు సమయమైన ఈ ప్రార్థనలకు ప్రతిదినం వస్తున్న మీకును అలానే లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. 291 దినాలు ప్రభు తన మహిమార్థమే జరిపించుకోవడానికి కృప చూపించినందుకు దేవాతి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. 292వ దినానికి ప్రవేశిస్తుండగా ప్రార్థన చేసుకొని దినకాలపు కూడిక మనకును మన కుటుంబాలకి మన సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండులాన ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రేపర్లోకి తండ్రి, నీ ఘనమైన పూజమైన మనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సాయంకాల సమయం మరొకసారి మీ పాసాన్ని చేరి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మా చుట్టూ, మా సంఘం చుట్టూ, మా సంఘస్థుల చుట్టూ మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. అయ్యా, మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతిదినము ఈ విధంగా ప్రభా ప్రార్థనలు జరిపించుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. అయ్యా, సంవత్సరం మొదలుకొని ప్రభా ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినకాలపు ఈ కూడిక కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని సహాయం దయచేయండి. వాక్యం చెప్తున్న మీ దాసుని మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. పాటలు పాడుతున్నప్పుడు ప్రభా మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఉండగలటకు సహాయం దయచేయండి. అనేక అంశాల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా ప్రతి ప్రార్థనకు జవాబు పొందే ప్రార్థనలుగా మా ప్రార్థనలు ఉండగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి ప్రభా ఈ దినకాలపు కూడిక మాకును ప్రభా మా సంఘానికి అలాగే మా కుటుంబాలకు ప్రభా క్షేమకరంగా ఉండగలటకు సహాయం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామ మహిమ కలుగును గాక. ఇప్పుడు కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామ మహిమపరుద్దామండి. క్రీస్తు పేరిట వీక్షిస్తున్న మీ అందరికి వందనాలండి. ఈ సాయంకాల సమయంలో మాకు కొన్ని పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిద్దామన్నా, ఆయనని స్తుతిద్దామని, ఆయన నామాన్ని కీర్తిద్దాము. మొదటిగా పాట సంఖ్య 174 174. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము అన్న పాట పాడదాం. 1 2 3 6 వచనాలు పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. కారణకారములో కన్నీటిలో ఎడలో, కారణకారములో కన్నీటిలో ఎడలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ స్థితి నొందా శోధాత్మను నొసగితివి, సంపూర్ణ స్థితి నొందా శోధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా మరణాథా హల్లెలూయా, పాడెద హల్లెలూయా మరణాథా హల్లెలూయా.
నీకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునారుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఇంకో పాట పాడతామండి. పాట సంఖ్య 329. 329 క్రీస్తు క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా అన్న పాట పాడదాం. 1, 2, 6 వచనాలు పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే దక్కించుకోనిన వాడై తన ప్రేమనంతో చూపి దక్కించుకోనిన వాడై తన ప్రేమనంతో చూపే క్రీస్తే సర్వాధికారి నీలో రక్షణ కొరకు ప్రభు సమయమిచ్చుచుండే నీలో రక్షణ కొరకయే ప్రభు సమయమిచ్చుచుండే నేడే రక్షణ దినము అంగీకరించునిప్పుడే నేడే రక్షణ దినము అంగీకరించునిప్పుడే క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమా వరదూరు హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమా వరదూరు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి. ప్రభునామ మహిమ కలుగును గాక. ఇప్పుడు మొదటిగా మన సంఘ పరిచర్ల కొరకు సంఘ దర్శనం కొరకు ప్రార్థిద్దామండి. ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రేమ నమ్మకమైన మా పేపర్లోకి తండ్రి నీ ఘనమైన పూజమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఈ సాయంకాల సమయం ఉంది ప్రభా, మీ పాదాల చెందడి చేయి ప్రభా. ప్రతిదినము గోజాడుకొంచుండగా ప్రభా మా ప్రార్థనలు వింటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఈ సాయంకాల సమయం ఉంది ప్రభా, మా సంఘం కొరకు మా సంఘ క్షేమం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ప్రతిదినం ఈ ప్రార్థనలు జరపడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా ప్రభా నీ కృపలో ప్రభా సంఘం పట్ల మీకు కలిగిన ప్రణాళికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. పరిచర్య అన్నింటిలో మీరు తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. మాకు ఇచ్చిన ప్రభా
పరిచయాలను బట్టి మీకు వందనాలు, దర్శనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ప్రతి దానికి మేము జవాబు పొందే వారిగా ఉండగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రతి ప్రార్థన వినే దేవుడు నాయన ప్రభా, ప్రతి దానికి జవాబిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. అలా నాయన ప్రభా పాటలు పాడుతున్నారు నాయన ప్రభా, వారిలో మీరు ఉంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. వాక్యం అందిస్తున్న వారిలో మీరు ఉంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. అయ్యా అనేక అంశాల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా, ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. మొదటిగా మా సంఘ దర్శనం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మా దర్శనాన్ని మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్య ప్రభా 365 దినములు ప్రభా ప్రార్థన ఆరాధన సమయం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఈ ప్రార్థన ఆరాధన వాక్య సమయంలో మీరు తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన ప్రభా. అయ్యా ప్రభా మా ప్రభా ఈ సంవత్సరం ఆరంభించిన కాడి నుంచి ప్రభా ఇప్పుడు వరకు ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభా ప్రార్థనలు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. దుష్టుడు ఎన్ని పన్నాగాలు పన్నప్పటికీ ప్రభా నీకు ఇస్తున్న కాపుదలను బట్టి క్షేమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. అయ్యా పరిచర్య ఎక్కడ కుంటుపడకుండా మీరు జరిపిస్తున్నారు నాయన ప్రభా. ఇంకా నువ్వు ముందుంటున్న దినములన్నింటిలో మీరు తోడుగా ఉండండి నాయన ప్రభా. ఎక్కడ ఎటువంటి ప్రభా వేసే ఎటువంటి ఏమీ కలగకుండా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభా వేసే మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే నాయన నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటు కొరకు ప్రార్థిస్తున్నాం. నువ్వు అనేకమైన నూతన ప్రార్థన గుంపులు ఏర్పడగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. వేసే కరపత్రాల పరిచర్య యొక్క ప్రోత్సాహం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అనేక మందికి ప్రభా కరపత్రాలు పంచే సంఘంగా మా సంఘం ఉండగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్య ఈ కరపత్రాల పరిచయం ఇంకా అభివృద్ధిలోనికి రాగలటకు సహాయం దయచేయండి. అయ్యా మొదలుపెట్టి ఉన్నాం నాయన ప్రభా, ఎక్కడ కుంటు పడకుండా ప్రభా ప్రతి కరపత్రం ఒక ఆత్మను రక్షించగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్య నూతనమైన ప్రభా ప్రార్థన గుంపులు కూడా ఏర్పడగలటకు సహాయం దయచేయండి. అనేక మంది కొరకు ప్రార్థించే వారిగా ప్రభా మా సంఘం ఉండగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. సంఘం అంతా ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. దీని కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయగలనా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. సంఘస్థులు అందరూ ప్రభా ఆత్మీయతలు ఎదిగే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్య అలాగే నాయన ప్రతి కుటుంబ ఆరాధన కలిగి ఉండగలటకు సహాయం దయచేయండి. అయ్యా వారి కుటుంబాలు ప్రభా వారి గృహాల్లో ప్రభా కుటుంబ ఆరాధన వారు కలిగి ఉండగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అయ్యా ప్రార్థన వినే దేవుడవు నాయన, ప్రార్థనలు ఆలకించే దేవుడవు నాయన ప్రభా. కుటుంబ ప్రార్థనలో గల శక్తి ప్రతి ఒక్కరు ఎరగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. సువార్థికుల సిద్ధపరచుట కొరకు ప్రభా మా సంఘం ఇంకను ముందుండగలటకు సహాయం దయచేయండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏ విధంగా అయితే మీరు ప్రకటించమన్నారో ప్రభా ఆ విధంగా ప్రభా ప్రకటించే సంఘస్థులుగా మా వారు ఉండగలటకు సహాయం దయచేయండి ప్రభా. ప్రకటించే సంఘంగా మా సంఘం ఉండగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. శిష్యత్వానికి ప్రాధాన్యత కలిగి ఉండగలటకు సహాయం దయచేయండి నాయన ప్రభా. అయ్యా ఇంకాను ప్రభా అనేక మంది శిష్యులు లేవగలటకు సహాయం దయచేయండి. ప్రార్థించేవారుగా లేవాలి నాయన ప్రభా. వాక్యాన్ని అందించేవారుగా లేవాలి నాయన ప్రభా. యేసయ్య అనేక మందికి మీ మాటలు అందించేవారుగా లేవాలి నాయన ప్రభా. యేసయ్య మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఈ విధంగా ప్రభా సంఘంలో ఉన్నవారు ప్రభా ముందుకు రాగలటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. సంఘ పరిచర్లో ప్రభా పాలు పంపుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘ పరిచర్లు ప్రతి ఒక్కరు వారికి ఇచ్చిన ప్రభా యేసయ్య పాలు పంపులు పొందగలటకు సహాయం దయచేయండి అన్న. వారికి ఇచ్చిన తలాంతులు మీ సన్నిధిలో ఉపయోగించగలటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్య సంఘ సేవలో ప్రభా వ్యక్తిగత ఆత్మీయ ప్రభా తలాంతులు ఉపయోగించడం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా మీరు ఇచ్చిన తలాంతులు ప్రభా మీ పరిచర్లో వారు ఉపయోగించేలాగా మీ కృప చూపించండి. ఎక్కడ ప్రభా వారు వెనకంజ వేయకుండా ప్రభా మీరు ఇచ్చిన తలాంతులు ప్రభా ఎక్కడ దాచిపెట్టకుండా ప్రభా యేసయ్య వారు మీ పరిచర్లో ఉపయోగించేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా యేసయ్య. అలాగే నాయన ప్రభా వారికి చుట్టూ మీరు తోడుగా ఉండండి నాయన ప్రభా. వారు ముందుకొచ్చి ప్రభా మీ సంఘంలో ప్రతి పనికి ప్రభా మీరు ప్రభా యేసయ్య ప్రతి పనికి మీరు ప్రభా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్నారు ఎరగలటకు సహాయం దయచేయండి నాయన ప్రభా యేసయ్య. నీ పేరిట గిన్నెడ నిలిస్తే ఆశీర్వదిస్తానన్న దేవుడు నాయన ప్రభా. మీ సంఘంలో ఏ పని చేసినప్పటికీ ప్రభా యేసయ్య మీరు ప్రభా ఆశీర్వదించే దేవుడు నాన్న ప్రభా. అట్టి విధంగా వారికి ఇచ్చిన తలాంతులు ప్రభా మీ పరిచయలో ఉపయోగించాలన్న సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మల సంపాదనలో సంఘం అంతా కృషి చేయాలన్న సహాయం దయచేయండి అన్న ప్రభా. మా సంఘం అనేకమైన ఆత్మలు సంపాదించే సంఘంగా ముందుకు ఉండగలటకు సహాయం దయచేయండి. అనేకమైన ప్రభా ఆత్మలను సంపాదించే సంఘంగా మా సంఘం ముందుకు రాగలటకు సహాయం దయచేయండి అన్న ప్రభా. అనేకమైన ఆత్మలు వస్తున్నాయి నాయన ప్రభా. వస్తున్న ఆత్మలు ప్రభా మళ్ళీ వెనకకు వెళ్లకుండా ప్రభా ఇంకా నువ్వు ప్రభా సంఘానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్య ప్రభా యేసయ్య ఈ లోకంలో ఒక్క ఆత్మ రక్షింపబడినట్లయితే ప్రభా పరలోకంలో ఎంతగానో సంతోషపడే దేవుడు నాయన ప్రభా. అట్టి ఆనందాన్ని ప్రభా మేమును ప్రభా ఇచ్చులాన సహాయం దయచేయండి ప్రభా యేసయ్య ప్రభా. అనేక ఆత్మను సంపాదించే సంఘంగా మా సంఘం ఉండగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మెట్టుకు ప్రభా మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. గడిచిన సంవత్సరం ఏమైతే మేము జరిపించుకోలేకపోయామో ప్రభా ఈ సంవత్సరం అది జరిపించుకోవడానికి మీ కృప చూపించండి. ముందు
ముందుంటున్న కొన్ని మాసాల్లో ప్రభా మేము నెరవేర్చుకోగలటకు మీకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దర్శనాన్ని మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న ప్రభా. వీటిని కూడా నెరవేర్చుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా యేసయ్య. అలాగనే నాయన ప్రభా యేసయ్య మాకు ఇచ్చిన పరిచయాలను బట్టి మీకు వందనాలు. సీయోను సంఘంలో జరిగిస్తున్న ప్రతి పరిచయాన్ని బట్టి నీకు వందనాలు నాన్న ప్రభా. ప్రతి పరిచర్య చుట్టూ మీరు ఉంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న ప్రభా. గ్రామీణ సువార్త బట్టి మీకు వందనాలు నాన్న ప్రభా యేసయ్య. గ్రామీణ సువార్తను ప్రభా మీరు అభివృద్ధిలోనికి తీసుకొస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇంకను ప్రభా మేము మళ్ళీ దీన్ని ప్రారంభించగలటకు మీరు మాకు సహాయం దయచేయండి అయ్యా. గడిచిన సంవత్సరాలు ప్రభా యేసయ్య ఎంతగానో ఈ పరిచర్ని మేము జరిగించుకోగలిగాము నాయన ప్రభా. ఈ యొక్క ప్రభా పాండమిక్ వల్ల ప్రభా జరిపించుకోలేకపోతున్నాం. మీ చిత్తంలో ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా యేసయ్య. ప్రభా మీ కృప చూపించండి. ఎక్కడైతే మీ సువార్త అందాల ప్రభా గ్రామాలకు మేము వెళ్ళి మీ వాక్యాన్ని అందించే వారికి ఉండగలటకు సహాయం దయచేయండి నాన్న ప్రభా. ఇలాగే నాన్న ప్రభా బహిరంగ సువార్త సభల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ బహిరంగ సువార్త సభల ప్రభా మరి ప్రారంభించడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. కరపత్రాల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఈ పరిచర్య ప్రారంభించి ఉన్నాం నాయన ప్రభా. కుంటు పడకుండా మీ కృప చూపించండి నాన్న ప్రభా. అనేక మంది ఇంకను ప్రభా ఈ కరపత్రాలు తీసుకొని ప్రభా మారగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. విరామ బైబిల్ పాఠశాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రభా. ఇది ప్రారంభించుకోగలిగినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాన్న ప్రభా. అయ్యా ఇంకా ముందుంటున్న సంవత్సరాలు ప్రభా ఎప్పుడు కానీ ప్రభా దీన్ని మేము ఆపివేయకుండా ప్రభా కొనసాగించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి నాన్న ప్రభా. వీళ్ళకి వస్తున్న ప్రభా చిన్న పిల్లలందరికీ మీరు తోడుగా ఉండండి. వినిన వాక్యాలు ప్రభా వారి ఉదయంలో ప్రభా నాటబడి ఉండగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవనస్తుల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. యవనస్తులను బట్టి మీకు వందనాలు నాన్న ప్రభా. పరిచర్య అభివృద్ధిలోనికి తీసుకొస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాన్న ప్రభా. యేసయ్య ప్రభా ఈ పరిచర్య కుంటు పడకుండా మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. నూతనమైన వారు రాగలటకు సహాయం దయచండి. పాతవారు మళ్ళీ రాగలటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఈ పరిచర్యను ప్రభా మీరు ఇంకా అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. కొండ జాతి ప్రజల మధ్య పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రభా. కొండ జాతి ప్రజల మధ్య పరిచర్యను మీరు ప్రభా దీవించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఇంకా ప్రభా అనేక మంది ఆత్మను రక్షించే ప్రభా ఈ పరిచర్యను ప్రభా ఇంకా మీరు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. హాస్పిటల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. గడిచిన సంవత్సరాల్లో మీ మహిమార్థన జరుపుకోవడానికి మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు నాన్న ప్రభా. మీ ద్వారం తెరవండి నాన్న ప్రభా. ఏ రోగికైతే ప్రభా ప్రార్థన అవసరం ఉంటా ఉందో ప్రభా ఆ రోగికి ప్రభా మేము ప్రార్థించే సంఘంగా ముందుకు వెళ్ళడానికి ప్రభా మీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఈ హాస్పిటల్ పరిచర్య మరి ప్రారంభించుకోవడానికి మీ కనికరం కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగే నాన్న ప్రభా స్త్రీల సమాజ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఇది ఇంకాను అభివృద్ధిలోనికి రాగలటకు సహాయం దయచేయండి నాన్న ప్రభా. అనేక మంది ప్రభా జూమ్లో పార్టిసిపేట్ చేయగలటకు సహాయం దయచేయండి నాన్న ప్రభా. అలాగే ఈ పరిచర్య ఎక్కడ కుంటు పడకుండా మీకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మందికి సంఘానికి రాగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. శీల పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగే నాన్న ప్రభా పురుషుల సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవ్రీ థర్స్డే ప్రభా జూమ్లో జరిపించుకోవడానికి మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు నాన్న ప్రభా. ఇంకా నువ్వు ప్రభా అనేక మంది ప్రభా వాక్యాన్ని అందించే వారిగా ఉండగలటకు సహాయం దయచండి. ఈ మెన్స్ ఫెలోషిప్ ఎక్కడ కానీ ప్రభా పడకుండా ప్రభా ఇంకా అనేక మంది ముందుకు రాగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న తలాంతులు ప్రభా ఉపయోగించాలన్న సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగే రాత్రికాల ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి మేము దీన్ని ప్రారంభించుకునే కృపను భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అరుణోదయ ప్రార్థనల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వేకునే నిన్ను ఎదికే వారిగా మేము ఉండగలటకు సహాయం దయచేయండి. మేమును మా సంఘస్థులు అందరూ ఉండి ప్రభా వేకునే మీ సన్నిధానానికి వచ్చి గోజాడుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగే నాన్న ప్రభా క్రిస్మస్ సంబరాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యలో మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. ఈ పరిచర్య ప్రభా గడిచిన సంవత్సరంలో మేము జరిపించుకోలేకపోయాం నాయన ప్రభా. మీ చిత్తంలో ప్రభా ఈ సంవత్సరం ద్వారం తెరవండి నాయన ప్రభా. మీరు ఏ విధంగా అయితే ప్రభా జన్మించారో ప్రభా అది అనేక మందికి మేము తెలియపరిచే వారిగా ఉండగలటకు సహాయం దయచేయండి. మరి మేము దీన్ని ప్రారంభించడానికి మీరు ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే నాయన ప్రభు సంఘాల స్థాపన కొరకు ప్రార్థిస్తున్నాం. అనేకమైన ప్రభా మాకు ఇచ్చిన సంఘాలను బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఇంకను అనేకమైన ప్రభా సంఘాలు స్థాపించడానికి మీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఇంకా ఎక్కడైతే నీ వాక్యము కావాలో ప్రభా ఎక్కడైతే నీ వాక్యం అందడం లేదో ప్రభా అక్కడ సంఘాలు స్థాపించబడేలాన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మిషనరీ సేవలో ప్రభా భాగస్తులుగా మా సంఘస్థులు ఉండగలటకు మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. మా సంఘం ఆ విధంగా ఉండడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఇంకను ప్రోత్సహించే సంఘంగా మాది ఉండగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న. సండే స్కూల్ పరిచయను బట్టి మీకు వందనాలు. ఈ పరిచయం మీరు అభివృద్ధి పరుస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న ప్రభా. ఎక్కడ ప్రభా చిన్నారులకు కావాల్సిన వాక్యాలు మీరు అందించండి నాన్న ప్రభా. బాల్యతనం నుంచే ప్రభా మీలో ఎదిగే భాగ్యాన్ని మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న. ఈ పరిచయం ఎక్కడ కుంటుపడకుండా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం.
సండే స్కూల్ పరిచయం అంతట్లో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే నాయన సీయోను సందేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి మేము దీన్ని ప్రారంభించుకోవడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మంచి స్నేహితుడు కరపత్రం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మంచి స్నేహితుడు అనే కరపత్రం మరి మేము ముద్రించడానికి మీరు మాకు ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. వేకు అనే ప్రభా అనేక మందికి ప్రభా మంచి స్నేహితుడు అనే కరపత్రం ద్వారా అనేక మంది మీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు నాయన ప్రభా. అనేక మంది ప్రభా మీ ప్రేమను తెలుసుకొని ఉన్నారు నాయన ప్రభా. నిజమైన స్నేహితుడు నీవే అని ఎంతోమంది ఎరిగి ఉన్నారు నాయన ప్రభా. మరి ఇది మేము ప్రారంభించడానికి మీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగనే నాయన ప్రభా యేసయ్య ప్రభా బైబిల్ శిక్షణ కేంద్రం కొరకు ప్రార్థిస్తున్నాం. జరిగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నూతనమైన వ్యక్తులు ప్రభా దీంట్లో ప్రాలు పొందగలటకు సహాయం దయచండి. దీంట్లో తరపీదు పొందడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాన్న. మీ వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోగలటకు మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది పాలు పొందగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. 36 గంటలు దేవునితో ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనను బట్టి మీ కొందనాలు నాయన ప్రభా. జరిపించుకోవడానికి మీరు చేసిన కార్యాన్ని బట్టి మీ కొందనాలు. జవాబు ఇచ్చిన ప్రార్థనలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఈ పరిచర్య కుంటు పడకుండా ముందు కొనసాగడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గ్రాండ్ క్రిస్మస్ కొరకు శిల్వ దృశ్యం కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఈ పరిచయం కూడా మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. అయ్యా ప్రభా మీరు మా కొరకు ఏ విధంగా అయితే కలవరిలో మరణించారో ప్రభా అది మేము ప్రభా వారికి చూపించలాన ప్రభా మీరు మాకు సహాయం దయచేయండి. మీ చిత్తంలో ఉంటే ఈ సంవత్సరం మరి మేము దాన్ని ప్రభా ప్రదర్శించగలటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గ్రాండ్ క్రిస్మస్ కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. గడిచిన సంవత్సరాలు ఏ విధంగా అయితే జరిపించామో ప్రభా అదే విధంగా జరిపించడానికి మీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. దుష్టుడు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు ప్రభా కలిగి ఉండకుండా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఎటువంటి పన్నాగాలకి ప్రభా తర్వాత తీయకుండా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మెట్టుకు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి పరిచయలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచయలన్నింటినీ ప్రభా మీరే ప్రభా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఎక్కడైతే ప్రభా ఏ పరిచర్య అయితే ఆగిపోయిందో ప్రభా ఈ సిచ్యువేషన్ బట్టి ఎక్కడైతే ఏ పరిచర్య ఆగిపోయిందో ప్రభా మీరు మరొకసారి ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం. పరిచర్య కుంటిపడిపోయిన పరిచర్యలు ప్రభా మరి ప్రారంభించడానికి మీ ద్వారం తెరవమని ప్రార్థిస్తూ మెట్టుకు ప్రభా మా ముందుంచిన ప్రభా మిగతా సమయం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఇప్పుడు వరకు చేసిన మా ప్రార్థన విన్న దేవుడు నాన్న ప్రభా. ప్రతి ప్రార్థనకి జవాబిస్తావని మేము నమ్ముతున్నాం నాన్న ప్రభా. ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడవు నీవే నాన్న ప్రభా. సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి ప్రభా యేసయ్య ప్రభా మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఏవైతే ప్రభా నెరవేర్చుకోలేకపోతున్నామో ప్రభా అవి నెరవేర్చుకోవడానికి మీ ద్వారం తెరవమని ప్రార్థిస్తూ సమస్తం నీ చేతులకు అప్పగించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి బతిమాడుకొని వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామ మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక పాట పాడుకొని ప్రభు నామ మహిమపరుద్దామండి. పాట సంఖ్య 39 క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తవు అన్న పాట పాడుతాం. పాట సంఖ్య 39. క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. పాప జగన జన్మించితివి పేద గృహాన పెరిగితివి సంకట కష్టములను భవించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి పేద గృహాన పెరిగితివి సంకట కష్టములను భవించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము
తనవా తుఫాను చేత కల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. జీవిత నవా తుఫాను చేత కల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. దరికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే నా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. నీవే నా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. ఎన్నో విధాల పోగొట్టినాడు పాపరుగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నీ వరదాయెను. ఎన్నో విధాల పోగొట్టినాడు పాపరుగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నీ వరదాయెను. ప్రియా యేసు నీ వరదాయెను. ప్రియా యేసు నీ వరదాయెను. నీ వరదాయెను. నీ వరదాయెను. నీ వరదాయెను. నీ వరదాయెను. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. ప్రభునామం కలను గాక. ఇప్పుడు మన దేశం కొరకు, మన దేశ క్షేమం కొరకు, పరిపాలిస్తున్న నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిద్దామండి. ప్రార్థనలోనికి వెళ్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తి మంత్రుడ, సర్వాధికారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయం మరొకసారి మీ పాసలను చేరి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేశం కొరకు, మా దేశ ప్రజల కొరకు, ప్రభా అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థించే కృపను భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. మాకు ఇచ్చిన ప్రభా ప్రెసిడెంట్ బట్టి మీకు వందనాలు నాయన, ప్రధానమంత్రి కొరకు బట్టి మీకు వందనాలు నాయన ప్రభా.
ఎంపీల కొరకు, ఎమ్మెల్యేల కొరకు ప్రార్థిస్తున్నాం, ఎమ్మెల్సీల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా, గవర్నర్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా, సర్పంచ్ల కొరకు ప్రార్థిస్తున్నాం. వీరందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. వీరికి కావాల్సిన పరలోక జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మీరే వారికి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి పరిపాలన పరిపాలించాలో మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. కృపగలిగిన దేవుడవు నాయన, మా దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. గడిచిన దినాల్లో ప్రభా, గడిచిన సంవత్సరంలో ప్రభా, గడిచిన మాసంలో ప్రభా, ఈ విపక్తి వల్ల ఎంతోమంది నశించిపోయి ఉంటా ఉన్నారు నాయన ప్రభా. ఎంతోమంది కుటుంబస్తులు కోల్పోయిన వారు ఉంటా ఉన్నారు నాయన ప్రభా. మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో కావాల్సిన ఓదార్పు, ఆదరణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఎక్కడైతే పోషణ అందలేకపోతుందో ప్రభా, వారికి కావాల్సిన ఆహారాన్ని మీరు ప్రభా, సమకూర్చమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగనే నాయన ప్రభా యేసయ్య, ఎంతోమంది ప్రభా భర్తలు ఉండి భార్యలు లేని వారు ఉంటా ఉన్నారు నాన్న. భార్యలు ఉండి భర్తలు లేని వారు ఉంటా ఉన్నారు. తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉంటా ఉన్నారు నాన్న ప్రభా. బిడ్డలు లేని తల్లిదండ్రులు ఉంటా ఉన్నారు నాన్న ప్రభా. వృద్ధాప్యంలో ఉంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వీరందరి చుట్టూ మీ కంచె కాపుదలు ఉంచండి. వీరందరికీ ప్రభా ఓదార్చగల దేవుడు నీవు ఒక్కడివే నాన్న ప్రభా. అట్టి ప్రభా వారు ఎరగలటకు ప్రభా, నువ్వే నిజమైన దేవుడు అని వారు ఎరగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న. తెలుసుకోవాలని మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగనే నాన్న ప్రభా వేసే మా దేశ ప్రజలకు కావాల్సిన ప్రభా వేసే అవగాహన మీరు అందించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. నీ ఒక్కడివే నిజమైన దేవుడు అని వారు ఎరగలటకు మీ కృప చూపించండి. అయ్యా, నువ్వే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించగల దేవుడు అని వారు ఎరగలటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. కృప కలిగిన దేవుడవు నాన్న ప్రభా. నువ్వు ప్రభా చూపించే కృప వారు ఎరగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే మీ మాటలు అందించలేకపోతున్నాయో ప్రభా, వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. మీ మాటలు ప్రభా వారికి అందులాగున ప్రభా, అనేక మంది సువార్థకులు లేవులాగున మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఏ విధంగా అయితే ప్రభా మీరు లేఖనంలో తెలియపరిచారు నాన్న ప్రభా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏ విధంగా అయితే మీరు ప్రకటించమన్నారో ప్రభా, ఏ గ్రామానికైతే, ఏ పల్లెకైతే, ఏ పట్టణానికైతే ప్రభా మీ మాటలు కావాలో ప్రభా అందించమని ప్రార్థిస్తున్నాం. మీరే ప్రభా మీ దాసుల్ని పంపించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగనే నాన్న మా దేశ ప్రజలకి కావాల్సిన అవగాహన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప కలిగిన దేవుడవు నీవే నాయన ప్రభా. ఎస్ఏ ప్రభా మతోన్మాదుల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. క్రైస్తవుల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పట్ల మీ కృప చూపించండి నాన్న ప్రభా. వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఒకవేళ ప్రభా ప్రార్థిస్తున్న మాలో ప్రభా నీకు ఆయాసకరమని ఏమైనా ఉంటే ప్రభా మమ్మల్ని దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఎస్ఏ మాకు మీకు ఏదైనా అడ్డుగా ఉన్న ఎడల ప్రభా వాటిని తొలగించి ప్రభా మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు ప్రభా మీ పాదాల చెందడికి వచ్చే ప్రార్థనలుగా ఉండగలటకు సహాయం దయచేయండి. ప్రతిదినము ఈ విధంగా ప్రార్థించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. మా దేశము ప్రభా క్షేమంలోనికి రాగలటకు సహాయం దయచేయండి. మతోన్మాదుల నుంచి ప్రభా క్రైస్తవులు విడిపింపగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా క్రైస్తవుల్ని హింసిస్తున్న దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఆ దేశాల్లో ప్రభా ఎంతోమందిని ప్రభా క్రైస్తవుల్ని ప్రభా దూషిస్తున్నారు నాన్న ప్రభా, హింసిస్తున్నారు నాన్న ప్రభా. ఎస్ఐ ప్రభా వారి పట్ల వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మారగలటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అయ్యా, నువ్వు సహాయం దయచేసే దేవుడవు నాన్న ప్రభా. వారికి మారడానికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే నాన్న ప్రభా యేసయ్యా, ఏ విధంగా అయితే ప్రభా యేసయ్యా ఈ యొక్క తెగులు నుంచి ప్రభా మా దేశాన్ని బాగు చేస్తున్నారు ప్రభా, ఇంకా నువ్వు బాగుపడలాన మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశము ప్రభా స్వస్థతలోనికి రాగలటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఇంకా నువ్వు ప్రభా సంపూర్ణమైన స్వస్థతలోనికి మా దేశం రాగలటకు సహాయం దయచేయండి. మళ్ళీ కేసులు వస్తున్నాయని వింటున్నాం నాన్న ప్రభా. నీకు కృపగలిగిన దేవుడవు నాన్న ప్రభా. నీవు ఒక్కడవే స్వస్థపరిచే దేవుడవు అని అనేక మంది ఎరగలటకు నాన్న ప్రభా మా దేశస్తులందరూ ఎరగలటకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. నీవే నిజమైన దేవుడు వారు ఎరగలటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. సహాయకుడు నీవే నాయన, ఆదుకునే దేవుడవు నీవే నాన్న ప్రభా. ఏ దిక్కు లేని మాకు ప్రభా నీవు దిక్కుగా ఉన్న దేవుడవు నాన్న ప్రభా. మీరు సహాయం దయచేయండి. అనేక మందికి ప్రభా మీరే నిజమైన దేవుడు వారు ఎరగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అయ్యా యేసయ్యా థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు నాన్న, నువ్వు కనికరం చూపించు నాన్న ప్రభా. ఏ విధంగా అయితే ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా పాత జీవితం జీవిస్తున్నారో ప్రభా, స్కూళ్ళకి ఏ విధంగా అయితే వెళ్తున్నారో ప్రభా, కాలేజెస్కి ఏ విధంగా వెళ్తున్నారో నాన్న ప్రభా, సంఘాలకు ఏ విధంగా అయితే రాబడుతున్నారో ప్రభా, యేసయ్యా ప్రభా ఆఫీసెస్కి ఏ విధంగా అయితే వెళ్తున్నారో నాన్న ప్రభా, అదేవిధంగా ముందున్న దినములు కూడా ఉండగలటకు సహాయం దయచేయండి. అయ్యా మరి విపక్తి తెగులు ప్రభా మళ్ళీ ఎవరికి వ్యాప్తి చెందకుండా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అరికట్టిన దేవుడు నీవే నాయన ప్రభా అని ప్రతి ఒక్కరు ఎరగలటకు సహాయం దయచేయండి అన్న ప్రభా. ఇంకను సంపూర్ణమైన స్వస్థతలోనికి ప్రభా, సంపూర్ణమైన ప్రభా
స్వస్థతలోనికి మా దేశం రాగలటకు నాన్న ప్రభా, బాగుపడటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మాలో కానీ ప్రభా మా ప్రార్థనలు ఏమైనా తక్కువ ఉంటే ప్రభా మమ్మల్ని దయతో క్షమించండి. ప్రతిదినము చేస్తున్న మా ప్రార్థనలు వింటున్న దేవుడవు నాన్న ప్రభా, ప్రతిదినము ప్రభా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ప్రతిదినము ప్రభా ప్రార్థిస్తున్న వారు మా దేశం బాగుపడాలని ప్రార్థిస్తున్నారు నాన్న ప్రభా. ఇంకా నువ్వు సంపూర్ణమైన బాగుపడడానికి మీరు సహాయం దయచేయండి. సంపూర్ణంగా మా దేశం బాగుపడడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాన్న. నువ్వే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాన్న ప్రభా మా సంఘస్థులు ఎంతోమంది బలహీనంగా ఉంటా ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే మా ఇరుగు పొరుగు వారు ఎంతోమంది బలహీనంగా ఉంటూ ఉన్నారు నాన్న ప్రభా, వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. మా యొక్క ప్రభా సంఘం చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వీరందరికీ కావాల్సిన ఆరోగ్యాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వారందరి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభా మా దేశాన్ని పరిపాలించిన నాయకులకి కానీ ప్రభా, పరిపాలించిన అధికారులకే కానీ ప్రభా ఎస్య, పోలీస్ యంత్రాంగానికే కానీ ప్రభా ఎస్య, హాస్పిటల్లో ఉంటున్న డాక్టర్స్కే కానీ ప్రభా ఎస్య, జిహెచ్ఎంసీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. వీరందరికీ కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయండి. ప్రజలను ఏ విధంగా కాపాడాలో ప్రభా, ప్రజలకు ఏ విధంగా ప్రభా పరిపాలన చేయాలో వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ మా 2 రాష్ట్రాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం, మంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా, ఎమ్మెల్యేల కొరకు ప్రార్థిస్తున్నాం, ఎమ్మెల్సీల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా, సర్పంచుల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న. వీరందరికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ కావాల్సిన మీ పరలోక జ్ఞానాన్ని వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఇంకను ప్రజలను ఏ విధంగా కాపాడాలో ప్రభా, ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందించాలో వారికి మీరే తెలియపరచమని ప్రార్థిస్తూ సమస్తం నీ చేతులకు అప్పగించుకోమని ప్రభా యేసయ్యా. ఇంకా ఎక్కడైనా ప్రభా యేసయ్యా ప్రభా, ఎక్కడైనా ప్రభా నీ నామాన్ని అవమానకరంగా ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా, నీ ప్రభా యేసయ్య నామానికి ప్రభా యేసయ్యా ప్రభా ఆయాసకరమైన ఎక్కడైనా జరుగుతున్నట్లయితే ప్రభా యేసయ్యా వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తాము. నా దేశానికి ప్రభా స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రభా, బాగుపరిచే దేవుడవు నీవే నాన్న ప్రభా, బాగుపరచమని ప్రార్థిస్తూ ప్రభా మరొకసారి ప్రభా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ సమస్తం నీ చేతులకు అప్పగించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి బతిమలాడుకొని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామ మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకొని ప్రభు నామ మహిమ పరుద్దామండి. పాటి సంఖ్య 292, 292. బాసిన్లను సిలువలో పాపక్షమా అన్న పాట పాడదాం. 1, 2, 6 వచనాలు పాడుకుందాం. బాసిన్లను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీవే క్షమా. బాసిన్లను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే, కలుషరా కరుణించితివే, కలుషరా కరుణించితివే. బాసిన్లను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిన్లను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిన్లను సిలువలో పాపక్షమా,
ప్రభునామం కలను గాక. ఇప్పుడు 3వ సెక్షన్లోకి వెళ్తున్నామండి. 3వ సెక్షన్లో మన సంఘంలో బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిద్దాం. అలాగే మన ప్రేయర్ బ్యాంక్లో వచ్చిన ప్రార్థన అంశాల కొరకు ప్రార్థిద్దామండి. అలాగనే వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు మనం పరీక్షించుకుందాం. ప్రేమ నమ్మకమైన పేపర్లోకి తండ్రి, నీ ఘనమైన పూజమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. మరొకసారి ప్రభా నీ పాదాల సందరి చేరి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఈ సాయంకాల సమయం ఉంది నాయన ప్రభా, మా సంఘం కొరకు మా సంఘస్థుల కొరకు ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సంఘంలో ఎంతోమంది బలహీనంగా ఉంటుండగా ప్రభా, వారి పట్ల మీ కృప చూపించే దేవుడు నాయన ప్రభా, వారికి కావాల్సిన స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ప్రార్థించమని కోరిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, వారి అవసరాల కలు తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే ప్రేయర్ బ్యాంక్లో వచ్చిన అంశాల కొరకు ప్రార్థిస్తున్నాం. వాటి అన్నింటికి మీరు జవాబు ఇచ్చే దేవుడు నాయన ప్రభా. అనేక మంది ప్రభా ఇంకా నువ్వు ప్రార్థన అంశాలు వేస్తుండగా ప్రభా, వాటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. వాటికి మీరు జవాబు దయచేయమని విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచనని మీ లేఖనంలో తెలియపరిచాను నాయన ప్రభా. విశ్వాసంతో ప్రభా స్వస్థపరిచే దేవుడే నీవే అని వారు ప్రభా వారు ప్రేయర్ బ్యాంక్లో ప్రభా ప్రార్థన అంశాలు వేస్తుండగా ప్రభా వాటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ప్రభా కార్యం జరిగించే దేవుడు నీవే నాయన ప్రభా. నువ్వు ప్రభా కార్యం జరిగించగా ఆపివే సమర్థుడు ఎవరూ లేరు నాయన ప్రభా. నువ్వు ద్వారం తెరవగా మూసివేయవాడు ఎవరూ లేరు నాయన ప్రభా. అట్టి కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా సంఘంలో కొంతమంది బలహీనంగా ఉంటుండగా వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. దానియేలు బాబురాన్న కొరకు ప్రార్థిస్తున్నాం. ఫిజియోథెరపీ జరుగుతుంది నాయన ప్రభా. మీరు ఇస్తున్న స్వస్థతకై మీరు వందనాలు నాయన ప్రభా. ఇంకా నువ్వు సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన బలముతో ప్రభా, నూతనమైన శక్తితో ప్రభా, ఇంకా మీ పరిచయంలో ప్రభా వాడబడగలటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఇంకా నువ్వు ప్రభా నూతనమైన బలము ప్రభా శక్తి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కాలంలో కావాల్సిన సత్వం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. సూర్యావత ఆంటీకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనతను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే సతీష్ కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అన్న, నూతనమైన ప్రభా బలము దయచేయండి అన్న, మరి ఇంకా మీ పరిచయంలో వాడబడగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. కాలంలో కావాల్సిన సత్వం మీరు దయచేయండి నాన్న ప్రభా. నడవడానికి కావాల్సిన శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన బలహీనత మీరు ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వెరికోస్ ప్రాబ్లం సంపూర్ణంగా పోగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఆపరేషన్ చేయాలంటున్నారు నాన్న ప్రభా, మీ కృప చూపించండి. మీ ద్వారం తెరవండి నాన్న ప్రభా. ఆర్థికమైన సహాయం మీరు అందించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. మీరే కృప చూపించే దేవుడవు నాయన ప్రభా. మీరు ద్వారం తెరవండి నాయన ప్రభా. ప్రభా అనేక మంది ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభా మీరు ప్రార్థన వినే దేవుడవు నాయన ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఇంకా ప్రభా సహోదరి రూతు ఉపేంద్ర గారి ప్రభా అక్క నాగమణి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. దురాత్మల చేత ప్రభా పీడింపబడుతుండగా ప్రభా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు నాయన ప్రభా. మీరు ప్రభా ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడవు నాయన, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ప్రభా ఏ దురాత్మ అయితే లోపల ఉండి ప్రభా ఆత్మహత్య చేసుకోవాలని ప్రభా ప్రేరేపిస్తుందో ప్రభా దాని నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. స్వస్థపరిచే దేవుడవు నీవే నాయన ప్రభా. ఆదుకునే దేవుడవు నీవే నాయన. ఆదరించే దేవుడవు నీవే నాయన ప్రభా. ఒక రోగి ప్రభా బలహీనంగా ఉంటే ప్రభా నువ్వు చూసే దేవుడవు కాదు నాయన ప్రభా. స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఏ దురాత్మ అయితే లోపల ఉండి ప్రభా పీడిస్తుందో ప్రభా దాని నుంచి సంపూర్ణంగా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. రక్షణ ప్రభా రక్షణ పొందగలటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మారు మనసు భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అలాగే నాన్న ప్రభా సహోదరు రూపా ప్రభాకర్ ప్రభా పిన్ని గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. పిన్ని గారి కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్నికి ప్రభా ప్లేట్లెట్స్ ప్రభా తక్కువ అవుతున్నాయి నాన్న, సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభా ప్లేట్లెట్స్ పెరగలటకు సహాయం దయచేయండి నాన్న ప్రభా. మీరే ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన బలము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. మీరు స్వస్థపరచండి నాన్న ప్రభా. ఈ విధంగా ప్రభా ఎన్నో ప్రార్థనాంశాలు ప్రభా ప్రతిదినము ప్రభా వస్తుండగా ప్రభా అనేక మంది ప్రార్థిస్తుండగా మీరు జవాబిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాన్న ప్రభా. ఈ ప్రార్థనలకు కూడా జవాబు దయచేయండి నాన్న ప్రభా. ప్రభా మీరే సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న. ముఖ్యంగా ప్రభా నాగమణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. నూతనమైన బలము దయచేయండి నాన్న ప్రభా. ఏ దురాత్మ చేత అయితే పీడింపబడుతుందో ప్రభా దాని నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఏ విధంగా అయితే ప్రభా అయా నీ లేఖనంలో తెలియపరిచారు నాన్న ప్రభా. సేనా దేహం నుంచి విడుదల దయచేశారు నాన్న ప్రభా. ప్రభా ఈ నాగమణి గారిలో కూడా ఉంటున్న ప్రభా ఏ దురాత్మ ఉంటా ఉందో ప్రభా దాని నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన ప్రభా శక్తి బలము దయచేయండి
దయచేయండి నాన్న ప్రభా. నువ్వు స్వస్థపరిచే దేవుడు అని ఎరగలటకు సహాయం దయచేయండి అయా. లోపల ఉంటున్న దురాత్మను తొలగించమని ప్రార్థిస్తూ ప్రభా, మారు మనసు దయచేయండి, రక్షణకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఈ విధంగా ఎంతోమంది ఉంటుండగా వారందరినీ ముట్టి స్వస్థపరచండి నాన్న. బలహీనంగా ఉంటున్న వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు, సంఘ పరిచయాలను బట్టి మీకు వందనాలు నాన్న ప్రభా. సంఘంలో ఉంటున్న కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాన్న ప్రభా. యేసయ్యా, మా సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబంలో మీరు తోడుగా, వాళ్ళందరికీ తోడుగా ఉండండి నాన్న ప్రభా. వారికి ఉంటున్న అవసరాలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. యేసయ్యా, వారికి ఉంటున్న సమస్యలు మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి ప్రభా, ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. అలాగనే నాన్న ప్రభా యేసయ్యా, బలహీనంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. కుటుంబాల్లో ఉంటున్న సమస్యలు వారికి తొలగింపబడగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రభా యేసయ్యా ప్రభా విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఇది నాన్న మేము ప్రార్థిస్తుండగా ప్రభా మా ప్రార్థన ఆలకించు నాన్న ప్రభా. నా ప్రార్థనలో కానీ ప్రభా, మా ప్రార్థనలో కానీ ప్రభా నీకు ఆయాసకరమని ఏమైనా ఉంటే వాటి నుంచి ప్రభా కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. నీకు ప్రభా మాకు ఏమైనా అడ్డుగా ఉండేలా ప్రభా వాటిని ప్రభా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ప్రతి దినము ప్రభా మీ పాదాల చెందడ గోజాడుకుంటున్నాం నాయన ప్రభా. యేసయ్యా, ప్రతి దానికి మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఈ భవనం బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. పరిచయాలు జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన ప్రభా. మీ చిత్తంలో ఈ భవనం సియోను భవనంగా ప్రభా మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మీ చిత్తంలో ఏమై ఉంటా ఉందో ప్రభా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రణాళిక ఏమై ఉంటా ఉందో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. యేసయ్యా, ఇంకా సంఘం మీద ఉంటున్న ప్రభా యేసయ్యా, సంఘ కాపాల మీద ఉంటున్న ప్రభా కేసులన్నీ కొట్టివేయబడగలటకు సహాయం దయచేయండి అన్న ప్రభా యేసయ్యా. మాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రులను బట్టి మీకు వందనాలు. వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి పరిచయాల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న. వారి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వారికి మీరే తోడు నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం. రాకపోకలో క్షేమాన్ని కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా యేసయ్యా. అలాగే నాన్న ప్రభా యేసయ్యా, శివాంటి కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా యేసయ్యా. కుటుంబంలో కావాల్సిన ఓదార్పు ఆదరణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వారి ప్రభా యేసయ్యా బంధుమిత్రులకు కావాల్సిన ఓదార్పు ఆదరణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. వారి చుట్టూ ప్రభా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా యేసయ్యా. అలాగనే నాన్న ప్రభా యేసయ్యా, ఇంకా ప్రభా సంఘంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నాన్న. పరిచారకులు కానీ ప్రభా, ఎవాంజలిస్టులకి, లీడర్స్కి ప్రభా యేసయ్యా. అలాగే నాన్న ప్రభా యేసయ్యా, సంఘ పెద్దలకి మీరు తోడుగా ఉండండి నాన్న. ఈ వారియర్స్కి మీరు తోడుగా ఉండండి, సండే స్కూల్ టీచర్స్కి మీరు తోడుగా ఉండండి నాన్న ప్రభా. అందరికీ కావాల్సిన ప్రభా శక్తి బలము మీరు దయచేయండి. పరిచర్లు ఇంకనూ వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఎక్కడైనా ప్రభా పరిచర్య చేయుచున్న వారిలో ఏమైనా మీకు ఆస్కారమైన ఉంటే వాటిని తొలగించి ప్రభా ఇంకనూ ప్రభా మీ పరిచర్లు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. మెట్టుకు ప్రభా ఈ యొక్క 365 దినాలు ఈ పరిచర్ను జరిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఈ పరిచర్య కుంటుపడకుండా ప్రభా ఇంకా ముందుకు కొనసాగటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి ప్రభా వాక్యంలోనికి వెళ్తున్నాం నాన్న ప్రభా. మీరే మాతో ఉండండి, మీవరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రభా. ఇది నాన్న ప్రభా నీకు ఆయాసకరమైన ప్రభా నాలో ఏమైనా ఉంటే ప్రభా వాటిని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాన్న ప్రభా. వాక్యంలో అందిస్తుండగా మీ దాసుల్లో ఉండండి నాన్న ప్రభా. నాతో మాతో మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం నాన్న ప్రభా. ఏమైనా ఆయాస్కరమైన ఉంటే వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ సమస్తముని చేతులకు అప్పగించుకోమని వాక్యంతో మీరే మా అందరితో మాట్లాడమని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అత్యున్నత బతిలాడుకొని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామ మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక పాట పాడుకొని ప్రభు నామ మహిమ పరుస్తామండి. పాట సంఖ్య 301, 307, 307. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటై ఉన్న పాట పాడదాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటకు ఓ పాపియందు ముంగుము పాపంబు కోమును యేసుందు నాకు మారుగా సిల్వ చావగా శ్రీ యేసు రక్తమే పుడు చావించు నాకుగా
జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించునకుగా నా యొక్క పాపమటియే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తం విచారును యేసుండు నాకు వారుగా శిలువ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించునకుగా నా నాదు రక్తమందున నేనమ్మియుండిన నా దేవుని నిండు ప్రేమ నేనెందు చూచెదా యేసుండు నాకు వారుగా శిలువ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించునకుగా నాయాయుష్కాలమంతయ నా సంత సంపదే నా క్రీస్తు యొక్క రోమన నా గానమిది యేసుండు నాకు మారుగా ఆ శిలువ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించునకుగా ప్రభునామ మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు పాటలు పాడడానికి అనేకమైన అంశాల కొరకు ప్రార్థించడానికి ఆ దేవాదేవుడు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్తున్నాం. మన మధ్య బ్రదర్ అనురోధ్ గారు ఉంటా ఉన్నారు. వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధ కలిగి విందాం. Praise the Lord, dear brothers and sisters. ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. Today we are going to continue our Bible study on Colossians chapter 3. ఈ రోజు మనము మన యొక్క బైబిల్ ధ్యానంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేసుకునబోతున్నాం. We have been reading the section where Paul gave instruction to Christian household, the Christian families. అపోస్తలుడైనటువంటి పౌలు క్రైస్తవ కుటుంబాలకు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క సూచనలను గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం గడిచిన కొన్ని వారాలుగా. First, he talked about the responsibilities of husbands and wives. మరి ఆ యొక్క విషయంలో మనము చూసాము పౌలు ఏ విధంగా క్రైస్తవ కుటుంబంలో మరి భార్యలైనటువంటి వారు భర్తలైనటువంటి వారు తమ యొక్క బాధ్యతలు వారు ఎలా నిర్వర్తించాలి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. Then he talked about parents and children. ఆ తర్వాత తల్లిదండ్రులుగా వారు ఎలా తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించాలి, అలాగే పిల్లలైనటువంటి వారు ఎలాగున తమ తల్లిదండ్రుల పట్ల వ్యవహరించాలి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. And now he will talk about slaves and masters. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు మరి యజమానులకు అలాగే యజమానుల దగ్గర ఉన్నటువంటి దాసులకు వారి యొక్క మరి బాధ్యతల గురించి తెలియజేస్తున్నాడు. So in a typical home in those times, you would have husband, wife, children and slaves. కాబట్టి ఆ కాలంలో మరి మనం చూసినప్పుడు పౌలు యొక్క ఉత్తరము రాస్తున్నటువంటి లేదా ఈ పత్రికను రాస్తున్నటువంటి సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం చూసినట్లయితే మరి ఏ ఇంట్లో అయినా సరే మరి అక్కడ ఒక కుటుంబంలో యజమానుడు, ఆయన యొక్క భార్య, పిల్లలు, అలాగే ఆ యొక్క గృహంలో పనిచేయడానికి మరి దాసులు దాసీలు కూడా ఉండేవారు.
And all these relationships, how each one should act and behave, God's word have very clear guidelines. కాబట్టి ఒక కుటుంబంలో లేదా ఒక ఇంటిలో ఉండేటువంటి ఈ యొక్క మరి వ్యక్తులందరికీ కూడా యజమానుడు, భార్య, పిల్లలు, సేవకులు లేదా దాసులు, బానిసలుగా ఉండేటువంటి వారు వీరందరూ కూడా తమ తమ యొక్క బాధ్యతలు తమ తమ యొక్క పనులు ఎలాగూ చేయాలి అనే దాని గురించి మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరి చాలా స్పష్టముగా మరి వివరించబడడం జరిగింది. It is interesting to note that there are more verses on slaves than on wives or husbands or children or parents. అయితే ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మరి భర్తలైనటువంటి వారికి, భార్యలైనటువంటి వారికి, పిల్లలైనటువంటి వారికి, తల్లిదండ్రులైనటువంటి వారికి రాసినటువంటి వచనాల కంటే కూడా ఈ యొక్క దాసుల కొరకు రాసినటువంటి వచనాలు ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తాయి. So slavery was a fact of life in those days. కాబట్టి ఆ రోజుల్లో మరి బానిసత్వము అనేది మరి ఒక మరి జీవన విధానంగా అక్కడ ఉంటూ ఉండేది ఆ రోజుల్లో. See, these days we don't have that kind of slavery that slaves are part of household, because we have so many gadgets, electronic equipments that have replaced human slavery to a large extent. కాబట్టి నేటి కాలంలో గనక మనం చూసినట్లయితే మన ఇంట్లో లేదా మన యొక్క గృహాల్లో యొక్క సేవకులు, బానిసలు వీరు కనిపించరు. ఎందుకంటే మరి నేటి కాలంలో మరి ఆధునిక కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఆ యొక్క సేవకులు చేసేటువంటి పనులు చేయడానికి మనకు ఎన్నో మరి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు మరి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క బానిసలు లేదా మరి సేవకులను మనం ఎక్కువగా మరి వారిని మనం ఉపయోగించుకోవటం లేదు, కానీ ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలను మనం వారి స్థానంలో ఉపయోగించుకుంటూ ఉన్నాం. Today water reaches our home. We have water pipelines. For cooking we have gas cylinders or gas pipelines. For washing we have washing machine. Some of the major work is being either automated or there are equipments. చూడండి, మరి మన యొక్క గృహాల్లో గనక మనం చూసుకున్నప్పుడు మరి మనకు నీళ్లను తీసుకుని రావడానికి మరి నీళ్ల పైపులు అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మన ఇంట్లో మరి ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి మనకు గ్యాస్ సిలిండర్లు, అలాగే గ్యాస్ స్టవ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మన యొక్క వస్త్రాలు మనము ఉతుక్కోవడానికి మనకు వాషింగ్ మెషిన్లు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మరి మన యొక్క పనులు, దైనందిన కార్యక్రమాల్లో, మన యొక్క జీవితాల్లో, మరి రోజువారీ పనుల్లో మనకు కావలసిన విధంగా పని చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు మరి సౌలభ్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. But in those days all this was done by slaves. They would get the water, they would light up the fuel, they would do all these mundane works of everyday life. కాబట్టి ఆ రోజుల్లో కనుక మనం చూసినట్లయితే మరి నీళ్లు మోయడానికి సేవకులు ఉండేవారు. మరి వంట చేయడానికి, వంట కలప కోసము మరి ఆ యొక్క పొయ్యి అంటించడానికి సేవకులు ఉండేటువంటి వారు, వారి యొక్క బట్టలు ఉతకడానికి సేవకులు ఉండేవారు. ఈ విధంగా ప్రతి దానికి కూడా మరి సేవకులు లేదా పనివారు ఆ యొక్క పనులు వారు చేస్తూ ఉండేటువంటి వారు. And that is why in those times slavery was very much part of society. అందుకే మరి ఆ రోజుల్లో మరి యొక్క బానిసత్వము అనేది సమాజంలో మరి ఒక భాగంగా అక్కడ ఉంటూ ఉండేది. And Bible nowhere condemns slavery but instructs how slaves should act. అయితే మరి బైబిల్లో మరి బానిసత్వము ఎక్కడా కూడా ఖండించబడినట్లుగా మనము చూడము. కానీ ఆ యొక్క దాసులైనటువంటి వారు లేదా ఆ యొక్క సేవకులైనటువంటి వారు ఎలాగున ఉండాలి, యజమానుల పట్ల వారు ఎలాగున మెలగాలి అనేటువంటి విషయాల గురించి కొన్ని సూచనలు మరి కొన్ని ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. Yes, so now we may think that why we should study about slaves since slavery is no longer there. కాబట్టి ఇప్పుడు మనకు అనిపించవచ్చు, మరి ప్రస్తుత కాలంలో అయితే బానిసత్వం లేదు కదా, మరి మనం ఎందుకు ఈ యొక్క విషయాల గురించి మనము చదవాలి, ఎందుకు ఈ యొక్క విషయాల గురించి మనం నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు కలగవచ్చు. But there are very important points which are written about slaves and masters. Those principles still hold good, and we also have our own employment, and some of us have some kind of people helping us as employees or part-time slaves.
అయితే మరి మన యొక్క రోజువారీ జీవితాల్లో కనుక మనం చూసుకున్నప్పుడు మరి మనము ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరి ఏదో ఒక యజమానుడి దగ్గర మనం పని చేస్తాము, లేదా మరి మన దగ్గరే కొంతమంది సేవకులు మరి మన దగ్గర వారు పని చేస్తూ ఉండవచ్చు. కాబట్టి మరి యజమానులుగా ఉన్నటువంటి మనము, లేదా ఒక యజమానుడి కింద పనిచేస్తున్నటువంటి మనము ఈ యొక్క విషయాలను గురించి తెలుసుకోవడము మనకు చాలా మంచిది, అది మనకు చాలా అవసరమైనది. So with that background, let us read these verses in Colossians chapter 3, 22 to 24. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ ఉపోద్ఘాతం ద్వారా మరి మనము ఇప్పుడు ఈ యొక్క వచనాలు మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుకుందాం. These verses are an eye opener about not only slaves but our whole life. ఈ యొక్క వచనాలు కేవలము మరి ఈ యొక్క సేవకుల గురించి లేదా దాసులు అయినటువంటి వారి గురించి, బానిసత్వం గురించి మాత్రమే మనకు కళ్ళు తెరిపించేవిగా కాదు, కానీ మన యొక్క జీవితంలో మరి మనము వ్యవహరించవలసినటువంటి విధానాన్ని గురించి కూడా ఇవి మనకు మరి ఎంతో మనకు తెలియజేసేటువంటి వచనాలుగా ఈ వచనాలు ఉన్నాయి. Okay, so bond servants or slaves, obey in everything those who are your earthly masters, not by way of eye service as people pleasers, but with sincerity of heart, fearing the Lord. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. దాసులారా మనుషులను దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధ అంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. 23, whatever you do, work heartily as for the Lord, not for men, knowing that from the Lord you will receive inheritance as your reward. You are serving Lord Jesus Christ. 23-24. 23-24 వచనాలు. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. 25, for the wrongdoer will be paid back for the wrong he has done. There is no partiality. 25, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును, పక్షపాతము ఉండదు. So Paul tells the servants that they have to obey their earthly masters. కాబట్టి పౌలు చెప్తున్నాడు సేవకులైనటువంటి వారికి లేదా దాసులైనటువంటి వారికి, మీ యొక్క యజమానులకు, భూ సంబంధమైనటువంటి మీ యొక్క యజమానులకు మీరు లోబడి ఉండాలి, వారికి విధేయులై ఉండాలని చెప్తున్నాడు. But not just when they are looking at them as eye service, but with sincerity of heart, fearing the Lord. అది కేవలము మరి వారి యొక్క కంటికి కనబడాలని, లేదా వారి ఎదుట ఉన్నప్పుడు అదేదో వారి దృష్టికి మీరు నిజాయితీగా పనిచేస్తున్నారని అలా ఉండటం కాదు, కానీ నిజంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మీరు వారికి విధేయులై వారికి మీరు లోబడి ఉండాలి అని చెప్తున్నాడు. And in verse 23 he says that even though you are serving your earthly master, but you do it as for the Lord. Whatever you do as for the Lord, maybe filling water, but do as for the Lord. 23వ వచనం 24వ వచనంలో గనక మనం చూసినట్లయితే అక్కడ మీరు ఏం చేసినా సరే మీరు మనుషుల నిమిత్తం చేయట్లేదు. మీరు నీళ్లు నింపుతున్నటువంటి పని మీరు చేస్తున్నప్పటికీ సరే, మీరు అది మీ యొక్క భూలోక సంబంధమైనటువంటి యజమానుడి కొరకు మీరు చేయటం లేదు, లేదా వారి నిమిత్తం మీరు చేయటం లేదు, కానీ మీరు పరమందున్నటువంటి ప్రభువు నిమిత్తము, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నిమిత్తం మీరు చేస్తున్నారు. కాబట్టి అలాగనే మీరు చెయ్యండి అని పౌలు చెప్తున్నాడు. And verse 24 he says, knowing that one day you will receive inheritance as your reward, you are serving Lord Christ. ఎందుకు మీరు ప్రభు కొరకు మరి అలా చేయాలి అంటే, మరి 23వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని మరి మీకు తెలుసు కాబట్టి మీరు అలాగున చేయండి. ప్రభు వలన మీరు ప్రతిఫలం పొందుకుంటారని చేయండి తప్ప ఈ భూలోకమైనటువంటి యజమానుల వల్ల మీరు ప్రతిఫలం పొందుకుంటామేమో అనేటువంటి ఉద్దేశంతో మీరు చేయకండి అని పౌలు చెప్తున్నాడు. See, when these slaves got saved, right, they had lot of concern that since they are slaves, they cannot do anything for the Lord.
they cannot do anything for anyone else except their masters. They cannot attend meetings. They had no freedom of their own. చూడండి, మరి యొక్క బానిసలైనటువంటి వారు, ఈ యొక్క దాసులైనటువంటి వారు, వారు రక్షించబడినప్పుడు వారి హృదయాల్లో మరి ఎంతో మరి ఆలోచనలు కలిగి ఎన్నో ఆలోచనలు వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు రక్షించబడ్డారు, కానీ వారు ప్రభువు కొరకు ఏమీ కూడా చేయలేరు. వారు రక్షించబడ్డారు అయినప్పటికీ మరి వారి స్వేచ్ఛ వారికి ఉండదు. కాబట్టి వారు మరి క్రైస్తవ సభలకు మరి హాజరు కాలేరు, లేదా మరి దేవుని కొరకు దేవుని యొక్క పరిచర్లో వారు పాలు పంచుకోలేరు. ఇలాంటి ఎన్నో మరి ఆంక్షలు, ఎన్నో ఆలోచనలు వారి యొక్క హృదయాల్లో ఉండేవి. కాబట్టి మరి వారి కొరకు పౌలు ఇలా చెప్తున్నాడు. And most people had this question after they get saved: how should we get rid of this slavery in our life? మరి కొంతమందికి అయితే ఈ యొక్క ప్రశ్న కూడా వారి యొక్క మనసులో ఉండేది. అదేంటంటే, మరి నేను రక్షించబడిన తర్వాత మరి ఎలాగునా ఈ యొక్క మరి బానిసత్వంలో నుంచి లేదా ఈ యొక్క దాస్యత్వంలో నుంచి నేను బయటపడగలుగుతాను అని. And Paul wrote in detail to the Corinthian church, where many slaves were saved, about what they should do. అయితే పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒక విషయాన్ని గురించి రాస్తున్నాడు. ఎందుకంటే మరి కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో మరి అనేకమైనటువంటి దాసులు లేదా మరి బానిసలు మరి అక్కడ వారు రక్షించబడినటువంటి వారుగా ఉన్నారు. 1 Corinthians chapter 7 from verse 17 onwards. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. Let's see from 17. Paul says, nevertheless, each person should live as a believer in whatever situation the Lord has assigned to him, just as God has called them. This is the rule I lay in all churches. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించునో, దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచినో ఆ స్థితి అందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. So because this was such a big question, Paul laid that kind of a rule, that wherever, when God saved you, whatever you were doing, wherever you are, live in that place as a believer until God specifically asks you to do something else. చూడండి, పౌలు మరి ఈ యొక్క విషయాన్ని గురించి చాలా స్పష్టంగా మరి ఆయన మరి ఎక్కడెక్కడ సంఘాలు స్థాపిస్తున్నాడో మరి అక్కడక్కడల్లా మరి యొక్క విషయాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అదేంటంటే, మీరు ఏ స్థితిలో నుంచి అయితే పిలువబడ్డారో, ఏ స్థితిలో నుండి అయితే మీరు రక్షించబడ్డారో, మీరు అదే స్థితిలో మీరు మరి కొనసాగుతూ ఉండండి. ఏ పనిలో అయితే మీరు ఉన్నారో అదే పనిలో మీరు కొనసాగుతూ ఉండండి. మీరు ఆ పనిలోనే మీరు ఉంటూ ఉండండి. మీరు రక్షించబడినప్పటికీ సరే, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా తన పని కొరకు పిలిస్తే తప్ప మీరు ఆ యొక్క పనిని మీరు విడిచిపెట్టకండి, ఆ యొక్క స్థితిని మీరు విడిచి రాకండి అని పౌలు చెప్తున్నాడు. 18. Was a man circumcised when he was called? He should not become uncircumcised. Was a man uncircumcised when he was called? He should not be circumcised. 18వ వచనం. సున్నతి పొందిన వాడు ఎవడైనాను పిలువబడిన అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడు ఎవడైనాను పిలువబడిన సున్నతి పొందవలదు. 19. Circumcision is nothing and uncircumcision is nothing. Keeping God's command is what counts. 19వ వచనం. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ లేదు. And God's commands can be kept, because all those commands are to love others, to serve others. They can be kept in any situation. 20th verse. No, this keeping God's command is what counts. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటించడమే అనేది ముఖ్యం, కానీ మరొకటి ముఖ్యం కాదు. Verse 20. Each person should remain in the situation they were called when God called them. 20వ వచనం. కాబట్టి ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. Verse 21. Were you a slave when you were called? Don't let it trouble you. Although if you can gain freedom, do so. 21వ వచనం. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు, కానీ స్వతంత్రుడవగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడవగుట మరి మంచిది. So he's saying that if you are slave, don't let that trouble you. You can serve God being a slave in somebody's house also. But if you have an option, then you can get a freedom, then fine, get freedom. కాబట్టి చూసారా, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నీవు దాసుడిగా ఉన్నప్పుడు నువ్వు పిలువబడ్డావా, మంచిదే. నువ్వు ఆ విధంగా దాసుడిగా ఉండే నీవు ఆ యొక్క పనిలో కొనసాగుతూ దేవుని నువ్వు విశ్వసించి నువ్వు కొనసాగు. ఒకవేళ నీకు
ఆ స్వతంత్రత లభించినట్లయితే, లేదా నీకు ఆ యొక్క స్వాతంత్ర్యము పొందుకోవడానికి నీకు మరి ఆ స్వేచ్ఛను పొందుకోవడానికి నీకు అవకాశం లభిస్తే నీవు స్వేచ్ఛ పొందుకో. కానీ నీవు దాసుడుగా మరి పిలువబడినప్పుడు నువ్వు దాసుడుగానే ఉండటానికి ఇష్టపడుతూ ఆ యొక్క పనిలో నువ్వు కొనసాగు అని పౌలు చెప్తున్నాడు. Verse 22, for the one who was slave when called to faith in the Lord is Lord's free person. Similarly, the one who was free when called is Christ's slave. 22వ వచనం, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. So he is trying to say this, that no matter where you were called, to the Lord you are Lord's slaves, and to the Lord you are a free person. కాబట్టి పౌలు చెప్తున్నాడు, మీరు ఏ స్థితిలో ఉండి పిలువబడినప్పటికీ సరే మీరు దేవుని యొక్క విషయంలో మీరు దేవునికి దాసులుగా ఉన్నారు, అలాగే దేవుని యొక్క దృష్టిలో మీరు స్వతంత్రులుగా కూడా ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. Verse 23, he clarifies that you were bought at a price. Do not become slaves of human beings. He's saying that, but don't go and become slaves. If you are a slave, let it not trouble you. If you can get freedom, do so. But since you are being bought by a price, don't go and become slaves for people. 23వ వచనంలో మరింతగా దీని గురించి వివరణిస్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. అనగా మరి మీరు యేసు ప్రభువారి యొక్క రక్తం చేత మరి విలువ పెట్టి మీరు కొనబడ్డారు కాబట్టి మీరు ఒకవేళ మరి మీరు దాసులుగా ఉన్నట్లయితే మీరు ఆ యొక్క స్థితిలోనే మీరు మరి ఉంటూ మీ యజమానులకు మీరు సేవ చేసుకోండి. అంతే తప్ప మీరు కావాలని వెళ్ళి మరొకరికి మీరు దాసులు కాకండి. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాసులు కనుక మీరు వేరే వారికి దాసులు కాకండి. ఒకవేళ మీరు దాసులుగానే ఉన్నట్లయితే మీరు ఆ స్థితిలోనే మీరు కొనసాగుతూ ఉండండి తప్ప మీరు కావాలని వెళ్ళి వేరే వాళ్ళకి మీరు దాసులు కాకండి, మనుషులకు మీరు దాసులు కాకండి అని చెప్తున్నాడు. And third time he will repeat the same thing in verse 24. Third time he says, brothers and sisters, each person as responsible to God should remain in the situation they were in when God called them. 24వ వచనంలో మూడవసారి మరలా ఈ యొక్క విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు పౌలు. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. So don't let it trouble you, your position in the society, your placement, because you can obey God's command anywhere. కాబట్టి పౌలు చెప్తున్నటువంటి విషయము ఏంటంటే, మరి సమాజంలో మీ యొక్క స్థితి ఎలా ఉన్నప్పటికీ సరే మరి ఆ యొక్క స్థితిని బట్టి మరి మీరు అభ్యంతర పడకండి. మీరు మరి ఏ స్థితిలో నుంచి పిలువబడ్డారో ఆ స్థితిలోనే మీరు దేవునితో మీరు సహవాసం కలిగి మీరు నడుచుకోండి అని చెప్తున్నాడు. And in God's sight, it really doesn't matter what position you have, what caste you are, whether you are male or female. Those things don't matter. That we all are one in Christ. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో మరి మనము ఏ స్థితిలో మనం ఉన్నాము, సమాజంలో మన యొక్క స్థాయి ఏంటి, మనం ఏ కులానికి ఏ వర్గానికి చెందినటువంటి వారము, మనము మీరు పురుషుల స్త్రీల ఇలాంటివి ఏవి కూడా దేవుడు పట్టించుకోడు. In the same book of Corinthians, in chapter 12, verse 13, or let's look in Galatians 3:28. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, there Paul says, there is neither Jew nor Greek, there is neither slave nor free, there is neither male nor female, for you are all one in Christ Jesus. 28వ వచనం 3వ అధ్యాయం గలతీయులకు రాసిన 28వ వచనంలో పౌలు చెప్పినటువంటి మాట, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. And now look at 1 Corinthians 12:13. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. For in the one spirit we were all baptized into one body, Jews or Greeks, slave or free, all were made to drink of one spirit. That means we all received from the one spirit. 12వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి, మనమందరమును ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. కాబట్టి మనమందరము కూడా ఒకటే ఆత్మలో
మనము పానం చేసాం కాబట్టి మనమందరం కూడా ఆత్మలో ఒక్కటి అయి ఉన్నాం. So we see here that wherever God is called, you should remain, and you can obey God and receive inheritance in heaven from that position itself. కాబట్టి ఏ స్థితిలో నుంచి అయితే మనం పిలువబడ్డామో ఆ స్థితిలోనే మనము దేవునికి విధేయులమై ఆ స్థితిలోనే మరి పరలోకమందు మరి మనము స్వాస్థ్యమును మనము సంపాదించుకోవాల్సిన వారమై ఉన్నాం. Now look at what was the goal that Paul put for the slaves in Colossians. What should be their goal? కాబట్టి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి మరి ఆ యొక్క విశ్వాసులకు రాస్తూ మరి అక్కడ ఉన్నటువంటి దాసులైనటువంటి వారికి వారు ఎటువంటి గమ్యం లేదా ఎటువంటి గురి వారు కలిగి ఉండవలసినటువంటి వారుగా ఉన్నారో మరి ఆ విషయంలో ఏం తెలియజేస్తున్నాడో మనం చూద్దాం. Colossians chapter 3 once again 22 to 24. If you look there, you will see Paul is saying that when you are working for your master, your goal should not be next salary or next paycheck, but inheritance in heaven, the reward that you will receive from the Lord. కాబట్టి ఈ యొక్క వచనాలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు మరి ఆ యొక్క దాసులకు తెలియచేసినటువంటి మాట, మీరు మీ యొక్క యజమానులకు మీరు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, మీరు మీ యొక్క యజమానులకు మీరు సేవ చేస్తూ ఉన్నప్పుడు మీ యొక్క దృష్టి వారు ఇచ్చేటువంటి మరి జీతము మీదనో లేదా వారు మీకు ఇచ్చేటువంటి ఆ యొక్క వేతనం మీదనో అది ఉండకూడదు. కానీ పరలోకమందు దేవుడు మీ కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానము లేదా ప్రతిఫలం ఏదైతే ఉందో దాని కొరకు మీరు ఎదురు చూడాలి తప్ప మీ యొక్క యజమానుడు మీకు ఇచ్చేటువంటి జీతం కొరకు మీరు ఎదురు చూసేవారుగా ఉండకూడదని చెప్తున్నాడు. So this is an important point. See, once we are believer, everything we do, it may be ministry or not ministry, church or not church, everything we do has potential of eternal rewards. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము రక్షించబడినటువంటి తర్వాత మనము చేసేటువంటి ప్రతి పని, అది దేవుని యొక్క సేవే కావచ్చు, దేవుని యొక్క పరిచర్య కాకపోవచ్చు, అది ఏదైనప్పటికీ సరే మరి మనము చేసేటువంటి ప్రతి ఒక్క పనికి కూడా మరి నిత్యత్వంలో మనకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. Because Paul very clearly says in Colossians 3:23 and 24 that whatever you do, work heartily as for the Lord, knowing that this is something you should know, that from the Lord you will receive inheritance as your reward. చూడండి మరి ఈ యొక్క 3వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చూసినప్పుడు పౌలు చెప్తున్నటువంటి మాట ఇలా ఉంది కదా, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. So no matter whatever work you are doing, whatever opportunities you have, our everyday life can bring eternal rewards, can please the Lord. We can live our everyday life, daily small works even. కాబట్టి మన యొక్క దైనందిన జీవితాల్లో మరి మనం చేసేటువంటి ప్రతి పని కూడా మరి మనము దేవుని కొరకు, ప్రభువు కొరకు మనము చేయవలసిన వారమైనాం. ఎందుకనగా మనము చేసేటువంటి ప్రతి ఒక్క పని అది మరి మనకు అది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లేదా మరి నిత్యత్వములో మరి మనకు ప్రతిఫలమును అది తీసుకుని వచ్చేవిగా ఉన్నాయి. కాబట్టి మన యొక్క దైనందిన జీవితాల్లో, మన రోజువారీ కార్యక్రమాల్లో మనం చేసేటువంటి ప్రతి పని కూడా మరి మనము దేవుని కొరకు ఆ యొక్క పని చేసేటువంటి వారముగా మనం ఉండాలి. And the same thing he wrote in Ephesians also. Turn to Ephesians chapter 6 verse 5 onwards. ఇదే మాటను మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మరి మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. Slaves, obey your earthly master with respect and fear and with sincerity of heart, just as you would obey Christ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. So you see, he's swapping earthly masters with Christ. చూసారా, మరి ఇక్కడ మరి భూలోక సంబంధమైనటువంటి యజమానులను పరలోకమందున్నటువంటి యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో పోల్చి పౌలు చెప్తూ ఉన్నారు.
obey them not only to win their favor when their eyes is on you, but as slaves of Christ, doing the will of God from your heart. Verse 6. 6వ వచనం, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు. Serve wholeheartedly as you were serving the Lord, not people, because you know. See, there's the same logic. Because you know that the Lord will reward everyone for the good they do, whether they are slave or whether they are free. 7వ వచనం, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. Yeah. So this knowing has to be there, that your everyday life is being rewarded by Lord for whatever good you do, whether you are slave, free, employed, unemployed, single, married, poor, rich, whatever. కాబట్టి మరి మన యొక్క దైనందిన జీవితాల్లో మనం ఏమి చేసినా సరే మరి దేవుని వలన మరి మనం ప్రతిఫలం పొందుకుంటాము అనే విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుని మనము చేయవలసినటువంటి ప్రతి పనిలో కూడా మరి మనము దేవునికి ఆ యొక్క పని చేస్తున్నాము అనేటువంటి దృక్పథంతో మనము ఆ యొక్క పని చేయవలసిన వారమైన మనము మరి దాసులమైన మరి మనము యజమానులమైన మనము ఉద్యోగం చేస్తున్నా మనము నిరుద్యోగులమైన మనకు వివాహాలు అయినా మనకు వివాహాలు కాకపోయినా మనం ఎలా ఉన్నప్పటికీ సరే మన రోజువారీ జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పని కూడా మరి మనము ప్రభువు కొరకు చేయవలసినటువంటి వారంగా మనం ఉన్నామనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకుని ఆ యొక్క పనులు మనం చేయాలి. So the work is for God regardless of whom it is done to. కాబట్టి మనము చేసేటువంటి పని అది ఎవరి కొరకు మనం చేస్తున్నా సరే ఆ యొక్క పని మరి మనము ప్రభువు నిమిత్తము మనం చేస్తున్నాం అనే విషయాన్ని మనము దృష్టిలో ఉంచుకోవాలి ఎల్లప్పుడూ కూడా. And the goal is not just benefit in this life, but treasures in heaven. ఆ పనికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో అది కేవలము ఇహలోక సంబంధమైనటువంటి జీవితంలో మరి మనము పొందుకునేటువంటి ప్రతిఫలం మాత్రమే కాదు, కానీ అది నిత్యత్వములో దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రతిఫలమైనది అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. So this is something that we need to remind ourselves continually, knowing that whatever good we do, Lord one day will reward. కాబట్టి మరి యొక్క విషయాన్ని మరి మనము ఎల్లప్పుడూ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అదేంటంటే మనము ఏం చేసినా సరే, మనం ఏ మంచి పని చేసినా సరే, మనం ఏ సత్కార్యం చేసినా సరే, దేవుడు నాకు ఈ యొక్క పని కొరకైనటువంటి ప్రతిఫలాన్ని ఆయన నిత్యత్వంలో ఇవ్వబోతున్నాడు అనేటువంటి దృక్పథం కలిగి మరి మనము పని చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. Knowing that we are not serving somebody human, but we are serving Christ. కాబట్టి మరి మనము ఎవరికో ఈ భూలోక సంబంధమైనటువంటి వ్యక్తులకు మనము సేవ చేస్తున్నాము అనేటువంటి విధముగా కాకుండా మరి మనము ఎవరికి సేవ చేస్తున్నామని మనం తెలుసుకోవాలంటే మనము దేవునికి మనం సేవ చేస్తున్నాం, దేవుని కొరకు మనం పని చేస్తున్నాం అనే విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. So if you look at these verses actually in a way tell that work is also worship. కాబట్టి ఈ యొక్క వచనాలు మరి మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క వచనాలు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే పని అనేది కూడా మరి ఒక రకమైనటువంటి ఆరాధన అయి ఉన్నది అనే విషయాన్ని ఈ యొక్క వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. Now the next question comes is how do we work in this way that God rewards us? కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎలాగునా మరి మనము దేవుడి యొక్క ప్రతిఫలము పొందుకునేడానికి లేదా దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలము పొందుకునేటువంటి విధంగా మనము పని చేయవలసినటువంటి వారంగా ఉన్నాం అనే ప్రశ్న మనకు కలుగుతుంది. First of all, we need to work in dependence upon the Lord, right? So we need to take the energy for that work from the Lord. So we pray and ask for help, that Lord help me for this work. And we do that work in dependence upon God. మొట్టమొదటిగా మరి మనము దేవుని మీద ఆధారపడవలసిన వారంగా లేదా దేవుని మీద ఆనుకొనవలసినటువంటి వారంగా మనము ఉండవలసిన వారమైనాం. దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో మరి మనం ఏదైనా ఒక పని చేసే ముందు ప్రభా ఈ పనిలో నాకు కావాల్సినటువంటి జ్ఞానం నువ్వు, ఈ పనిలో నాకు కావాల్సినటువంటి శక్తి నువ్వు, ఈ పని చేయడానికి నాకు కావాల్సినటువంటి బలము నువ్వు అని చెప్పి దేవుని మీద మరి మనము ఆధారపడి దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవలసినటువంటి వారముగా మనం ఉన్నాం. 1 Peter 4:11. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. Here Peter is saying
that though he's talking about other work, but the principle holds. He says, whoever speaks as one who speaks oracles of God, whoever serve as one who serves by the strength that God supplies. See this, by the strength that God supplies, in order that in everything God may be glorified through Jesus Christ. చూడండి, ఇక్కడ పేతురు మరి వేరే పనిని గురించి అతను మాట్లాడుతున్నా, మరి ఏ ఉద్దేశంతో అయితే అతను చెప్తున్నాడో, ఆ పౌలు చెప్పేటువంటి ఉద్దేశము, పేతురు చెప్పేటువంటి ఉద్దేశము రెండు కూడా ఒకటే. చూడండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. చూసారా, దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది ఉపచారం చేయాలి అనేటువంటి మాట ఇక్కడ పేతురు కూడా చెప్తున్నాడు. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. So that's the first way, by dependence. Now, second way how we glorify God by work is by whatever we earn from that work, we honor God by giving that. మొట్టమొదటిది మరి దేవుని మీద దేవుని యొక్క శక్తి కొరకు, జ్ఞానం కొరకు మనం దేవుని మీద ఆధారపడి ఆ యొక్క పని చేయడం. రెండవ విధానము, మరి దేవుని మనము చేసేటువంటి పని ద్వారా ఎలాగున మనం గౌరవించగలుగుతాము లేదా ఆ యొక్క ప్రతిఫలను మనం పొందుకుంటామంటే, దేవుడు మనకు మనము చేసినటువంటి పని ద్వారా ఏదైతే మనకు ఆయన అనుగ్రహిస్తారో ఆ యొక్క అనుగ్రహించినటువంటి దానిని మరి తిరిగి దేవునికి చెల్లించడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా మరి మనము ఆ యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకోవచ్చు. Ephesians chapter 4 verse 28. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. Paul speaks to some people who were earlier thieves, but they got saved. ఇక్కడ మరి పౌలు దొంగల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఇంతకు ముందు వారు దొంగలుగా ఉండేటువంటి వారు, దొంగతనం చేస్తూ వారు ఉండేటువంటి వారు, కానీ ఇప్పుడు వారు దొంగలుగా లేరు. వారి కొరకు పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. And see what he says. He says, let the thief no longer steal, but he doesn't stop there, but rather let him labor, that means work, doing honest work with his own hands, so that he may have something to share with anyone in need. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. See, we glorify God when we use that money to help others or to for God's work. కాబట్టి మరి మనము కష్టపడి పని చేసినప్పుడు మనం సంపాదించుకునేటువంటి ధనము ద్వారా ఇతరులకు సహాయపడటం ద్వారా లేదా దేవుని యొక్క పని కొరకు దానిని వాడడం ద్వారా మరి దేవునికి మనము మహిమను తెచ్చేటువంటి వారంగా ఉంటున్నాం. Then in Acts 20:35, అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం. Here Paul is talking about his own labor, how he worked himself, and he says that in all these things I have shown you that by so toiling, that means so working, one must help the weak, remembering the words of Lord Jesus. It is more blessed to give than to receive. చూసారా, మరి ఇక్కడ పౌలు కూడా మరి తాను ఏ విధంగా వారి కొరకు కష్టపడి పనిచేస్తూ పరిచర్య చేశాడో అలాగే మీరు కూడా చేయండి అని చెప్తూ ఈ యొక్క మాటలు చెప్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. So by helping the weak, we in a way glorify God. కాబట్టి ఇతరులకు లేదా బలహీనులకు మనము సహాయపడడం ద్వారా మరి మనము దేవునికి మరి మనము మహిమను తెచ్చేటువంటి వారముగా ఉంటున్నాం. One more verse, 1 Timothy 5:8. మరొక వచనాన్ని చూద్దాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. Here Paul is writing to believer families, and he says that, but if anyone does not provide for his family, his relatives, especially the members of his household, he has denied the faith and is worse than an unbeliever. ఇక్కడ మరి క్రైస్తవ కుటుంబాల కొరకు ఈయన రాస్తూ ఉన్నాడు పౌలు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. And here the context is aged widows. So if widows have children, grandchildren, then
Paul says that if they don't provide for those widows, they are worse than an unbeliever. ఇక్కడ మరి విధురాండ్రు గురించి పౌలు మాట్లాడుతూ ఈ యొక్క మాటలు చెప్పాడు కాబట్టి, ప్రత్యేకించి విధురాండ్రు అయినటువంటి వారికి ఉన్నటువంటి కుమారులు, వారు గనక తమ తల్లిదండ్రులను లేదా తమ యొక్క తల్లిని వారు సంరక్షించకపోయినట్లయితే, వారి యొక్క బాగోగులు గనక చూసుకోకపోయినట్లయితే, వారు అవిశ్వాసి కంటే కూడా మరి చెడ్డవారుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు అనే మాట చెప్తున్నాడు. So we see first by doing the work, depending upon God. By second, by using the money that we earn from it in right ways by helping the weak. కాబట్టి మొట్టమొదటిగా మరి మనము దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క శక్తి కొరకు ఆ యొక్క పనిలో మనం వేడుకున్న ద్వారా, రెండవదిగా మనము చేసినటువంటి పని ద్వారా మనకు వచ్చినటువంటి ధనమును మరి మనము ఇతరుల కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క పని కొరకు మనం ఉపయోగించడం ద్వారా. The third is by giving thanks after we have done that God has given us this work, life and health. When we are thankful for it, we glorify God. మరి మూడవదిగా మనం చూసినప్పుడు దేవునికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనం చెల్లించడం ద్వారా, మనం చేసినటువంటి పనిలో దేవుడు మనకు సహాయం చేసినటువంటి విధానాన్ని బట్టి దేవుడు మరి మనకు ఆ పని చేయడానికి ఆ యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవునికి మనము వందనాలు చెల్లించడం ద్వారా దేవుని మనం మహిమపరిచేటువంటి వారంగా ఉంటాం. Paul says in 1 Corinthians 10:31, whether you eat or drink or whatever you do it all for the glory of God. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని చెప్తున్నాడు. Now the fourth way is the workplace. Wherever we work, we have a lot of communication and relationships there. చూడండి, నాలుగవ విషయము, మరి మనము ఎక్కడ మనం పనిచేసేటువంటి స్థలాల్లో మరి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం, ఒకరితో ఒకరు మనము సంభాషించుకుంటూ ఉంటాం, వారితో సహవాసాలు కలిగి సంబంధాలు కలిగి మనము మెలుగుతూ ఉంటాం. And it is a good opportunity to witness about the Lord. It's a good opportunity to maintain good relationships with people. కాబట్టి ఆ సమయంలో మరి మనము దేవునికి సాక్షులుగా నిలవడానికి అది మనకు ఒక మంచి అవకాశము. అలాగే ఆ యొక్క ప్రజలతో మరి మనము మంచి సంబంధం కలిగి ఉండడానికి అది ఒక మంచి అవకాశం మనకు. See 1 Timothy chapter 6 verse 1. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. Here also Paul is writing to slaves and he says like this: let those who are under the yoke of slavery regard their masters as worthy of all honor, so that the name of our God and teaching may not be blasphemed. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్టు దాస్యత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. So you see, these slaves can actually cause all the teaching. If their behavior is not good, then the teaching and the name of our Lord will be blasphemed. చూడండి, మరి ఆ యొక్క దాసులు వారు గనక ఒకవేళ ఆ యొక్క యజమానుల దగ్గర సరిగా పని చేయకపోయినట్లయితే మరి ఏం చేసేటువంటి వారుగా ఆ యొక్క దాసులు ఉన్నారంటే, దేవుని యొక్క నామానికి వారు దూషణ తెచ్చేటువంటి వారుగా లేదా దేవుని యొక్క నామాన్ని వారు అవమానపరిచేటువంటి వారుగా ఉంటున్నారు. Because we are like the salt and the light of the earth. ఎందుకంటే మరి మనము లోకమునకు ఉప్పును వెలుగునై ఉన్నాం కాబట్టి. And see what Paul wrote to Titus chapter 2 verse 9 and 10. చూడండి, తీతుకు పౌలు రాస్తూ ఏం చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. And here, writing to slaves, Paul says like this: slaves are to be submissive to their own masters in everything. They are to be well pleasing and not argumentative, not stealing, but showing all good faith, so that in everything they may adorn the doctrine of God our Savior. They may adorn the doctrine of God our Savior. 9వ వచనం 10వ వచనం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల నుంచి చదువుతున్నాను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును ఆలకించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. So you see, slaves by their work can actually adorn or make beautiful the name of our God. కాబట్టి దాసులైనటువంటి వారు, సేవకులుగా ఉన్నటువంటి వారు వారి యొక్క పని ద్వారా
మరి దేవుని యొక్క నామానికి వారు మహిమ తెచ్చేటువంటి వారుగా వారు ఉన్నారు. So these are the 4 ways by which we can work in a way knowing that Lord will reward us. కాబట్టి ఈ 4 అంశాలు మనం దృష్టిలో ఉంచుకుని మరి మనము పనిచేయడం ద్వారా మరి మనము దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క నిత్యత్వంలో దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకోవచ్చు. And obviously we need to work in a way that we others, the company or the master benefit from our work. కాబట్టి ఖచ్చితంగా మరి మనము చేసేటువంటి పని చేసేటువంటి స్థలాల్లో ఎవరి దగ్గర అయితే మనం పని చేస్తున్నామో ఆ కంపెనీలో లేదా ఆ యొక్క యజమానికి మనము మేలు చేకూర్చే విధంగానే మనము పని చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. Now work was made by God as a blessing to us. It was not made as a curse. The work was there for Adam even before the fall. చూడండి, దేవుడు మరి మనకు పనిని ఒక ఆశీర్వాదంగా ఆయన మనకు అనుగ్రహించాడు తప్ప దానిని ఒక శాపంగా దేవుడు మనకు ఇవ్వలేదు. ఎందుకంటే ఆదాము పడిపోక మునుపే మరి దేవుడు ఆదాము కొరకు ఆయన పనిని ఏర్పరిచాడు ఏదైనా తోటలో. And work is good. There was a mistake that was made by people in Thessalonian church. They thought that the Lord is coming very soon and they left their work. And Paul corrected them for that mistake. చూడండి, పని చేయడం అనేది చాలా మంచిది. అయితే తెస్సలోనికలో ఉండేటువంటి సంఘం వారు ఏం చేశారంటే వారు ఈ యొక్క పని చేయడము వారు మానేశారు, దేవుడు తొందరగా వచ్చేస్తాడని చెప్పి. అయితే పౌలు ఆ విషయంలో వారిని సరిచేశాడు, వారిని మందలించాడు. Turn to 1 Thessalonians chapter 4. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. And okay, let's read verse 11 and 12. From verse 10. But we urge you, brothers, to do this more and more. That is, he's talking about loving one another. That is one thing. Verse 11. And to aspire to live quietly, to mind your own affair and to work with your own hands, as we instructed you, so that you may walk properly before outsiders and be dependent on no one. Sir, I'm reading 10 to 12 because all the three verses are combined. Read 9 to 12 then, Justin. Okay, sir. 9వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతున్నాను. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుట దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్టు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట్టు యందును మీ చేతులతో పనిచేటి యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము. So you see here Paul clearly told 2 things. One was that you should love one another. Second is work with your own hands to help others and not be dependent on others. చూడండి, ఇక్కడ 2 విషయాలు పౌలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే మీ యొక్క తోటి వారిని, మీ సహోదరులను మీరు ప్రేమించండి. రెండవది, మీరు ఎవరి మీద ఆధారపడకండి, కానీ మీ చేతులతో మీరు కష్టపడి పని చేసి ఇతరులకు మీరు సహాయం చేయండి, అంతే తప్ప మీరు ఇతరుల మీద ఆధారపడకండి అని చెప్తున్నాడు. So work is a blessing and it's a good thing. కాబట్టి పని చేయడము అనేది అది ఒక దీవెన, అది మనకు చాలా మంచిది. And it's a means to have eternal inheritance in heaven. కాబట్టి అది మరి మనకు ఆ నిత్యత్వంలో ప్రతిఫలాన్ని తీసుకొచ్చేదిగా ఉంది. Our God sees everything to reward us. His name is El Roi. That means God who sees us to reward us. కాబట్టి మన దేవుడు ఆయన మరి ప్రతిదీ చూసే దేవుడు. ఆయనకు ఉన్నటువంటి ఒక నామము ఎల్ రోయి. ఆయన ప్రతిదీ చూస్తాడు, ఆయన చూసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. See, for an unbeliever, their life may not have that much meaning, but once we are believer, everything that we do has the potential of a blessing and a reward. కాబట్టి ఒక అవిశ్వాసికి, ఒక రక్షించబడనటువంటి వ్యక్తికి మరి ఆయన యొక్క జీవితంలో ఆయన చేసేటువంటి పని అది మరి అంత అర్థవంతంగా అతనికి ఉండకపోవచ్చు. కానీ మనకైతే మనం చేసేటువంటి ప్రతి పని, విశ్వాసిగా మనము చేసేటువంటి ప్రతి పనికి ఒక అర్థం ఉంది. అంత మాత్రమే కాదు, కానీ మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా దేవుడు మరి మనకు బహుమానంను లేదా ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు నిత్యత్వంలో.
So let's be thankful for whatever work God has given us. Let's do it by asking His help. Let's do it in a way that is right. Let's use the money that we get from it to help others. కాబట్టి దేవుడికి మనము వందనాలు చెల్లిద్దాము. దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉందాం. దేవుడు మనము చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనకు సహాయం చేయలాగున మరి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సహాయాన్ని మనం వేడుకుంటూ ఆయన మనకిచ్చేటువంటి పని ద్వారా మనం సంపాదించుకున్నటువంటి ధనమును మరి మనము ఇతరుల మేలు కొరకు ఇతరులకు మరి మేలు చేయడానికి దాన్ని మనము వినియోగించుకుందాం. So that's how Paul encouraged the slaves of that time, those who had no free will of their own. Whole day they have to just do what the master says. కాబట్టి ఆ విధంగా మరి పౌలు ఆ రోజుల్లో ఉన్నటువంటి సేవకులకు లేదా మరి దాసులైనటువంటి వారిని ఆ విధంగా ప్రోత్సహించాడు. వారికి స్వాతంత్రం లేదు అయినప్పటికీ సరే వారు రోజంతా కూడా మరి తమ యొక్క యజమానుల కొరకు వారు పని చేస్తున్నా సరే, మీరు పని చేసేది మీ యజమానులకు కాదు, పరమందున్నటువంటి ప్రభువుకు మీరు పని చేస్తున్నారు అనే విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని మీరు సేవ చేయండి అని వారిని ప్రోత్సహించాడు. Now let's read Colossians 4 chapter 4 verse 1 what Paul told to masters. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుదాము. యజమానులైనటువంటి వారికి పౌలు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని. And that will finish this whole section. So 4:1, masters, provide your slaves with what is right and fair, because you know you also have a master in heaven. 4వ అధ్యాయం మొదటి వచనం మనం చదవడం ద్వారా ఈ యొక్క మరి భాగాన్ని మనం ముగించుకుందాం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులు ఎట్లా చేయుడి. So Paul wrote to masters because many believers were masters also and their slaves were not believers. So Paul is saying you should give them the right salary, right pay. Don't underpay your people who are working under you. Pay what is right and fair. Whatever is the market, if everybody is giving this much to the slave, you should also give this much to the slave. Because you are a believer, give little bit more actually. చూడండి, ఇక్కడ మరి యజమానులైనటువంటి వారికి కూడా పౌలు రాస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మరి కొంతమంది విశ్వాసులు వారు యజమానులుగా ఉండేటువంటి వారు, వారి దగ్గర పనిచేసేటువంటి సేవకులు, వారి దగ్గర ఉండేటువంటి పనివారు, దాసులు, వారు అవిశ్వాసులుగా వారు ఉండేటువంటి వారు. కాబట్టి యజమానులుగా అయినటువంటి వారికి పౌలు రాస్తూ, అయ్యా మరి మీరు దగ్గర పనిచేసేటువంటి సేవకులకు మీరు అన్యాయం చేయకండి. వారికి ఎంత రావాలో, వారికి ఎంత జీతం మీరు ఇవ్వాలో, మరి ఆ రోజుల్లో మరి మీ దగ్గర ఉన్నటువంటి మరి ఆ యొక్క మరి యజమాని అయినటువంటి వారు తమ దాసులకు ఎలాగైతే వారు చెల్లిస్తున్నారో అంత వేతనాన్ని మీరు చెల్లించండి. అంతే తప్ప వారికి తక్కువగా మీరు ఇవ్వకండి. వారి చేత ఎక్కువ పని చేయించుకుని తక్కువ ధనం వారికి ఇవ్వడం ఇలా మీరు చేయకండి. వారికి మీరు సరిపడినంత లేదా ఆ సరైనటువంటి జీతాన్ని మీరు వారికి సరైనటువంటి సమయానికి మీరు వారికి ఇచ్చి వారు చేసినటువంటి పనిని బట్టి మీరు వారికి చెల్లించండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీ దగ్గర విశ్వాసులైనటువంటి సేవకులు కనుక మీకు ఉన్నట్లయితే వారికి వారు చేసినటువంటి పని కంటే కూడా ఎక్కువగా మీరు వారికి చెల్లించని చెప్తున్నాడు. And what is the reasoning that Paul gave to masters? He said, because you know that you also have a master in heaven. So he's saying, because you also have a master, the way you treat your slaves, your master will treat you. So better treat them right, fair, with generosity. ఎందుకు మరి మీరు అలాగన వారి పట్ల వ్యవహరించాలి అని పౌలు చెప్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి కారణాన్ని కనుక మనం చూసినప్పుడు, మీరు మీ పైన పరలోకంలో మరి ఒక యజమానుడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీ యొక్క పరమందున్నటువంటి యజమానుడు ఆయన అందరికీ కూడా యజమానుడిగా ఉన్నాడు. కాబట్టి మీరు కూడా మీ సేవకులైనటువంటి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వారికి రావాల్సింది మీరు వారికి చెల్లించవలసినటువంటి ధనమును మీరు సరైనటువంటి సమయంలో వారికి చెల్లించి వారికి అన్యాయం చేయకుండా మీరు వారి పట్ల సరైనటువంటి విధంగా వ్యవహరించండి. ఎలాగైతే మరి మీ యజమానుడు మీ పట్ల వ్యవహరిస్తున్నాడు, మీరు కూడా వారి పట్ల మీరు వ్యవహరించండి అని వారికి తెలియజేస్తున్నాడు. So both, whether slave or master, Paul encourages them by showing Christ. To the slave, Paul says that knowing that you are serving Lord Jesus Christ, you will receive a reward from them. That's what he told to slave. To masters, he's saying, knowing that you have a master, Christ, who will treat you the way you are treating slaves, so treat them rightly. So knowing Christ is transforming both the slaves and the masters. కాబట్టి
కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా పౌలు దాసులైనటువంటి వారికి, యజమానులైనటువంటి వారికి, వీళ్ళిద్దరికీ కూడా ఒకే విషయాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు. ఇద్దరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ ఉన్నాడు. దాసులైనటువంటి వారికి అయితే మీరు మీరు సేవ చేసేటప్పుడు మీ యేసుక్రీస్తు ప్రభువారికి మీరు సేవ చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారికి మీరు పరిచయం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మీరు పని చేయండి. అలాగే యజమానులైనటువంటి వారికి చెప్తూ మీరు మరి మీ యొక్క సేవకులను, మీ దాసులు మీరు ఎలా చూస్తున్నారో జాగ్రత్త. ఎందుకంటే మీకు పరమందు ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన మీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడో మీరు కూడా మీ సేవకులైనటువంటి వారి పట్ల, మీ దాసులైనటువంటి వారి పట్ల అలాగనే మీరు వ్యవహరించండి అని మరి వాళ్ళిద్దరికీ కూడా, సేవకులైనటువంటి వారికి, యజమానైనటువంటి వారికి, వారిద్దరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ వారికి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని యేసుక్రీస్తు ప్రభువారిని వారికి చూపించడం ద్వారా వారి యొక్క జీవితాల్లో మార్పును తీసుకుని రావాలని పౌలు వారికి ఈ విధంగా ఈ యొక్క విషయాన్ని కూడా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. With that, let us pray and close. Father God, we want to thank you for Lord Jesus, who has changed our lives. Knowing about Lord Jesus impacts our lives. Lord, help us to be workers as you desire. Help us not to work just to please people, but to work to please you, Lord Jesus. For we will receive an inheritance from you. And those who are under us, Father God, give us the grace to treat them rightly and fairly. Help us to fulfill these words and let everything we do be done to glorify you. Thank you, Lord Jesus. In the name of Lord Jesus, we pray. Amen. Amen. Now may the grace of our Lord Jesus, the love of God our Father, and the fellowship and communion of Holy Spirit be with all of us now and forevermore. Amen. Amen.